సరౌండింగ్స్ లో చాలా ఇబ్బంది పడుతుంది. సో దానికి లోకల్ డౌన్ చేయి తమ్ముడు. డాక్టర్స్ లేదు అనుకున్నా అంటే చాలా పెద్ద తప్పు పదం అది. లాంగ్ స్టాండింగ్ ఉన్న డాక్టర్స్ ను స్థాన చలనం కావాలి, చేసిన సార్ మీరు మంచి చేసిన చెప్పాలి, మాట చెప్పాలి కదా. మీరు చెప్పకుండా లేరు అనే మాట కాదు. సంఖ్య తగ్గిందని తక్కువ పడ్డారు. హెచ్ఆర్ పెంచాలి, అట్లీస్ట్ 100కు 80% ఉండాలి, 70% ఉండాలి అనేది ఆలోచన. ఆ దిశగా మా ప్రయత్నం చర్యలు తీసుకున్నాం. మొన్ననే మేము చూశారు కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా అందరి డాక్టర్లని, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా నియమించినాము. రాబోయే కాలంలో కూడా హెచ్ఆర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాతనే శానిటేషన్, మూడిటి మీద ప్రభుత్వం దృష్టి సాధిస్తుంది. ప్రతి ఒక్క ప్రతిపక్ష నేత ఒకటే మాట్లాడుతున్నారు, మందులు బయట రాస్తారు, మందుల కొరత ఉంది, ఆగం చేసేసారు. మొత్తం 9 ఏం ఆగం చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసా ఎవరో దళితున్నా దొరనా ఎవరు? నేను నా జనము దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది, ఇక్కడ పోతుంది దూరజనము. నా పబ్లిక్, నా బాధ్యత. ఎందుకే పెరుగుతున్నాయి, తగ్గుతలేవు, అట్లనే ఉన్నాయి. జాతర ఇది ఎక్కడి వరకు? దసరా వరకు, అమ్మవారి పూజల నుంచి బోనాల పండుగ, వినాయక చవితి, దసరా వరకు ప్రతి సంవత్సరం ఇది కొత్త కాదు. సీజనల్ డిసీజ్ ఉంటాయి. ఎవరు దాచారం? ఎందుకు దాచుకుంటాం? మేము తప్పించుకుంటాం ఎందుకు? దాచుకుంటాం ఎందుకు? ఇప్పుడు ఐబీఎఫ్ వచ్చి ఎన్ని రోజులు? ఐబీఎఫ్ వచ్చి ఎన్ని రోజులు? ఐబీఎఫ్ ఎందుకు ప్రారంభం కాలేదు? ఎంబ్రాలజిస్ట్ ఎందుకు రాలేదు? లోకల్ ఈవెంట్ డౌన్ చేయమ్మా బ్రదర్. ఎట్లయితే దొరతో మాట్లాడాలి, నాతో మాట్లాడతాం ఏంటి? పబ్లిక్ మా పబ్లిక్ అది.